నా ప్రియ భక్తులారా, భక్తి యొక్క సత్యాన్ని వినండి. చాలా కాల క్రితం నా పవిత్ర తిరుమలన నివాసంలో రాఘవయ్య అనే పేద బ్రాహ్మణుడు ఉండేవాడు. అతనికి జీవితంలో ఏమీ లేదు. సొన, ఆభరణాలు, సౌకర్యాలు ఏవి. కాని నా పట్ల అతని అచంచల ప్రేమే అతనికి ఉంది. ప్రతిరోజు విశ్వాసంతో నిండిన హృదయంతో అతను 7 వైపు కొండలను కన్యాసన రీతిగా ఎక్కి కేవలం అరణ్య పూలతో తయారు చేసిన ఒక చిన్న మాలను తీసుకుని నా కమల పాదాలకు అర్పించేవాడు. చాలామంది అతనిని నవ్వుతూ ఇలా చెబుతారు: రాజులిచ్చిన వజ్రాలు, సంపదలతో అలంకరించబడిన భగవంతుడికి నీ చిన్న పూలు ఏం ఉపయోగం? కాని రాఘవయ్య ఎప్పుడూ ఆగలేదు. అతను తెలుసుకున్నది, స్వామి నా సంపత్తిని చూడడు, నా హృదయాన్ని చూస్తాడు. అతను తన మాలను నాపై అర్పించినప్పుడు నేను ఆనందంతో దానిని స్వీకరించాను. భక్తి శక్తిని ప్రపంచానికి చూపించడానికి అతని సాధారణ మాలను సువర్ణంలాగా ప్రకాశవంతంగా మార్చాను. దేవాలయం పరిమళంతో నిండిపోయింది. దీని ద్వారా నేను ఒక గొప్ప రహస్యం వెల్లడించాను. భక్తిని సంపద లేదా ఆభరణాల పరిమాణం ద్వారా కొలవను. ప్రేమతో ఇచ్చిన ఒక పువ్వు భక్తి లేకుండా ఇచ్చిన 1000 ఆభరణాల కంటే నాకు ఎక్కువ ప్రియమైనది. నా నిజమైన సంపద అంటే నా భక్తుల ప్రేమ మరియు అర్పణ. మర్చిపోకండి నా భక్తులారా, నేను మీ సహనాన్ని పరీక్షిస్తాను, మీ విశ్వాసాన్ని పరీక్షిస్తాను, కాని మీను ఎప్పుడూ విడిచిపెట్టను. నాకు మీ ప్రేమ, ప్రార్థనలు, విశ్వాసమివ్వండి. అదే గొప్ప సేవ. శుద్ధమైన హృదయంతో గోవింద గోవింద అని జపించండి. మీరు ఎప్పుడూ నన్ను మీ పక్కన నడుస్తున్నట్లు కనుగొంటారు.